సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 34 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అందులో 11 మత్స్య పారిశ్రామిక సంఘాలకు బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. మిగిలిన 23 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు హ్యాండ్ రైజింగ్ ద్వారా అధ్యక్షులను ఎన్నుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రెవెన్యూ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్పుడు కూడా ఏమైనా చేంజెస్ ఉంటే వి విల్ డూ ద చేంజ్. ఏప్రిల్ వరకు కంప్లీట్ చేసుకొని 2nd మే నాడు ద లిస్ట్ విల్ బి డిస్ప్లే బస్. బై 2nd మే ద లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్. తర్వాత 3rd to 5th మే ఆన్లైన్ పోర్టల్లో కూడా వాళ్ళ లిస్ట్ ఒకసారి రీవెరిఫై చేయడం జరుగుతుంది. అంటే ప్రీవియస్గా ఏమైనా హౌసింగ్ ఉందా, హౌసింగ్ స్కీమ్లో బెనిఫిషియరీ అయ్యారా, ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ విధంగా 360 degrees ఎంపీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్, ఏపీఓస్. సో ముఖ్యంగా ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, రెండోది డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి ఐ విల్ జస్ట్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని ఏ విధంగా మనం